శివుడికి 1000 పేర్లున్నాయి. అందులో ముఖ్యమైన 11 పేర్ల గురించి తెలుసుకుందామా? మహాదేవుడు సర్వ జగత్తుకు మూలం, సృష్టి స్థితి లయను నియంత్రించేవాడు. పశుపతి పశువుల్ని రక్షించేవాడు. రుద్రుడు వ్యాధుల్ని కలిగించేవాడు, అదే వ్యాధుల్ని తొలగించేవాడు. అర్ధనారీశ్వరుడు శివుడు ప్లస్ శక్తి, స్త్రీ పురుషుల సమానత్వానికి ఈ రూపం చిహ్నం. శంభునాథుడు శుభాలని ఇచ్చేవాడు, భక్తులకెప్పుడు దగ్గరగా ఉండే దయామయుడు. దక్షిణామూర్తి వేదాల్ని శాస్త్రాల్ని మౌనంతో నేర్పించే గురువు. సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు, వశిష్ఠ మహర్షి అందరూ శివుడి దగ్గరే నేర్చుకున్నారు. బోలాశంకరుడు అమాయకుడు, సులభంగా ప్రసన్నుడయ్యేవాడు. నటరాజ తాండవ నృత్యం చేసి సృష్టి లయలను చూపించేవాడు. సుందరామూర్తి అందమైన సౌమ్యమైన రూపంలో ఉండే శివుడు. భైరవుడు ఉగ్రరూపుడు, భయంకరుడు, దుష్టులకు శిక్షకుడు. కిరాతుడు వేటగాడి రూపంలో కనిపించే శివుడు. ద్వాపర యుగంలో అర్జునుడు శివుడికి తపస్సు చేసినప్పుడు పరీక్షించడానికి ప్రత్యక్షమైన రూపమే కిరాత రూపం. నాకు తెలిసిన మెయిన్ పేర్ల గురించి నేను చెప్పాను. మీకు తెలిసిన పేర్లుంటే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. నమామి శమీశాన్